హాలీవుడ్‌లో ఒకప్పట్ల వీళ్ళ మీద పెద్ద చర్చ అంటే చర్చ. తమ్ముడేమో చాలా చాలా పెద్ద హిట్స్ కొట్టేస్తుండు. అన్నకేమో ఒక్క హిట్ కూడా రావట్లేదని. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలామందిని ఎన్టీఆర్ అని ఏమంటారంటే తమ్మునికి చాలా హైప్ హిట్స్ వస్తున్నాయి. కానీ కళ్యాణ్ రామ్ అన్నకైతే కొన్ని మూవీస్ కన్నా అంటే ఒక్క మూవీ కన్నా ఒక హిట్ వస్తలేదు. ఎందుకిలా? ఒక మంచి స్క్రిప్ట్‌లు ఎన్టీఆర్ అన్నకి తగులుతున్నాయి తప్ప ఒక కళ్యాణ్ రామ్‌కి తప్పుతలేవు. ఎన్టీఆర్ అన్నకి కూడా ఒకప్పుడు మంచి స్క్రిప్ట్స్ తగలలేవు. చాలా అంటే చాలా ఫ్లాప్స్ అనేది ఫేస్ చేసిండు మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అన్నకి కూడా ఎప్పుడు హిట్ వచ్చింది? 'టెంపర్' తర్వాతనే ఆయన లైఫ్‌లో కమ్‌బ్యాక్ అంటే కమ్‌బ్యాక్ వచ్చింది. లేకపోతే ఆయన లైఫ్‌లో అనేది కమ్‌బ్యాక్ రాకపోతుండే. ఎన్టీఆర్ తర్వాత అసలు 'టెంపర్' మూవీ అన్న తర్వాత అసలు ఎన్టీఆర్ అన్నకి అసలు పెద్ద కమ్‌బ్యాక్ రాకపోతుండే. కళ్యాణ్ రామ్ అన్నకి కూడా పెద్ద కమ్‌బ్యాక్ అంటే మనకందరికీ తెలిసిందే. 'బింబిసార' మూవీ 100 కోట్లతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది మూవీ అనేది. ఇప్పుడు హిట్ వచ్చిన తర్వాత చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా, ఇంకా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అయినా. ఎందుకంటే చాలామందికి ఉంటుండే, ఇండస్ట్రీలో చాలామందికి ఉంటుండే, అరే ఎన్టీఆర్ అన్నకి అంత పెద్ద హిట్ వస్తుంది, కళ్యాణ్ రామ్ అన్నకి చాలా గట్టి హిట్ ఇవ్వాలని చెప్పి. 'బింబిసార' మూవీకి అయితే ప్రతి ఒక్కరు ఆ హిట్ని ఇచ్చిరని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డ్స్ ఉంటున్నాయి అనమాట. అంతగానం మూవీకి చాలా క్రేజ్ వచ్చిందంటే 'బింబిసార' మూవీకి అని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ అన్నది కూడా అంత పేరు వచ్చిందని చెప్పొచ్చు. యాక్టింగ్ అయితే చెప్తున్నా కదా, దద్దరిల్లిపోయేటట్టు చేసిండు. మాస్లో చేసిండు అన్న అయితే చెప్తున్నా కదా. 3 క్యారెక్టర్లు ఉంటాయి. 3 క్యారెక్టర్లో హైలైట్ చేసిండు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్తారు అన్న అంత యాక్టింగ్ చేసిండని చెప్పొచ్చు. అస్సలు ఇన్ని రోజులు ఎక్కడ పెట్టినావు అన్న యాక్టింగ్ అని చెప్పి చాలామంది అడిగారు. ఆయన లుక్స్ కానీ, ఆయన క్రొకడైల్ మీదకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కానీ, ఆయన మాస్ కానీ చాలా వేరే లెవెల్లో ఉంటుంది. అసలు థియేటర్లో కుర్చీలో కూర్చుంటే ఒట్టు అంతమంది లేచి అరిచారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని మాస్ పర్ఫామ్ చూపించిండు మన కళ్యాణ్ రామ్ అన్న. ఆయనకి 'బింబిసార' మూవీ అనేది చాలా అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గ్రాఫ్ ఆయనకి ఒక లెవెల్లో పెట్టిందని చెప్పొచ్చు. ఈ మూవీ అంత బ్లాక్ బస్టర్. ఆయన నటనతోనే ఇంత హైప్ క్రియేట్ చేసుకున్నాను చెప్పొచ్చు. ఇప్పుడు అందరు ఫ్యాన్స్ అడిగేది ఏంటంటే ఎన్టీఆర్ అన్న 'బింబిసార 2'లో ఖచ్చితంగా ఉంటాడా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న ఉంటాడంట. కానీ ఏంటంటే కొంచెం స్క్రిప్ట్ వర్క్ పరంగా ఆయన ఒక గెస్ట్ రోల్లో వచ్చి వెళ్తాడైతే చెప్తున్నట్ట. మొత్తం సినిమాలో ఒక క్యారెక్టర్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. 'బింబిసార' మూవీ అన్నది నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మన కళ్యాణ్ రామ్ అయితే చెప్పడం జరుగుతుంది. అందరూ 'బింబిసార 2' కోసం ఎంతమంది వెయిట్ చేశారో కింద కామెంట్ చేయండి. ఎన్టీఆర్ అన్న అయితే ఉండబోతుందంట, కాంబినేషన్ అయితే ఉండబోతుందంట. ఇంకా మీరే ఊహించేసుకోండి. ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఇద్దరు ఒకటే కాబట్టి థియేటర్లు అయితే దద్దరిల్లిపోతే. లాస్ట్ టైమే 'బింబిసార' ఉట్టి కళ్యాణ్ రామ్ యాక్టింగ్కి అంత హై ప్రైజ్ వచ్చిందంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న దిగబోతుండు ఈ సినిమాలకైతే. చూడాలి, ఇంకా నో డౌట్ హై ఎక్స్పెక్టేషన్స్ మూవీ. వీళ్ళు ఎవరెవరు 'బింబిసార' మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో ఈ మూవీ కోసం అయితే. ఇంకా ఎన్టీఆర్ అన్నని, కళ్యాణ్ రామ్ అన్నని ఒకటే ఫ్రేమ్లో 'బింబిసార' మూవీలో ఖచ్చితంగా చూడబోతున్నాము. మీ ఎక్స్పెక్టేషన్ ఏందో కింద కమెంట్ చేయండి. ఇద్దరు ఎలాంటి లుక్కులు ఉంటారో, ఎలాంటి మాస్ పర్ఫార్మెన్స్ చేస్తారో చూడాలనిపిస్తుంది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటా ఫ్రెండ్స్, బాయ్.